హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పులుసు అలాగే కొబ్బరితోటి పప్పు ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. అలాగే కొబ్బరితో మనం ఎప్పుడు స్వీట్సే చేసుకుంటాం కదా, దాని బదులు ఇలా పప్పు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కాకరకాయలని పైన పొట్టు తీసేసి మధ్యలో గింజలు కూడా లేకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇవి పచ్చితనం పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ముక్కలు చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ వేయాలి. తరువాత ఒక గిన్నెలో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టొమాటో, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఇవి ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేయాలి. తరువాత కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం కూడా వేయాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం బెల్లం వేయాలి. తరువాత కొంచెం చింతపండు రసం అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా వరిపిండి నీళ్ళల్లో వేసి పేస్ట్ లాగా చేసుకుని అది కూడా ఇందులో వేయాలి. చివరిగా కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి ఇలా తిరమాత వేసుకోవాలి. అంతే, కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి ఇంకా శనగపప్పుతోటి పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం మినప్పప్పు, శనగపప్పు అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకుని ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు ముందే కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించానండి. ఆ పప్పులో వాటర్ అంతా తీసేసి ఆ పప్పుని బాండీలో వేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి పప్పు రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ అనే సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే, మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.